தெரியல, ஆனால் ஒன்று மட்டும் தெரியும், இனிமே எங்களோட வாழ்க்கையில் எந்த பிரச்சனையும் வராது. ముందు నువ్వు నీ బండి తీసి బయట పెట్టు, ఇకపైన నీ బండిని ఇక్కడ పార్క్ చేయడానికి వీలు. వణకం యూట్యూబ్ ఫ్యామిలీ. ఓ సారీ అంటే తమిళ మూవీ ఇప్పుడే ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో చూసా కదా, అందుకనే తమిళ వచ్చేసింది. ఓకే, వెల్కమ్ టు రివ్యూ చిట్ చాట్. టూరిస్ట్ ఫ్యామిలీ, ఏ తమిళ్ ఫిలిం స్టారింగ్ శశికుమార్, సిమ్రాన్ అండ్ ఏ కిడ్ కమలేష్. ఈ మూవీ ఫ్యామిలీ డ్రామా, కామెడీ, ఎమోషన్స్ అండ్ తకిట డాన్స్ మూవ్స్ తో ప్యాక్ చేసిన మూవీ. సో ఎలా ఉందో చూద్దాం. రివ్యూ స్టార్ట్. స్టోరీ ఏంటంటే మన హీరో శశికుమార్, ధర్మదాస్ అండ్ ఫ్యామిలీ శ్రీలంకలో ఎకనామిక్ క్రైసిస్ వల్ల బోట్ లో ఇండియానా జోన్స్ స్టైల్లో ఇండియాకి వస్తారు. చెన్నైలో సెటిల్ అవుతారు, కానీ ఫేక్ డాక్యుమెంట్స్ తో. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. స్టోరీ సింపుల్, హార్ట్ వార్మింగ్ అండ్ నైబర్స్ తో బాండింగ్ గురించి. కానీ ఇంటర్వెల్ లో బాంబ్ బ్లాస్ట్ ట్విస్ట్ ఒకటి ఉంటది. ఆ ట్విస్ట్ ఏంటో తెలియాలంటే మూవీ చూడాల్సిందే. పర్ఫార్మెన్సెస్, శశికుమార్ గారు ఫాదర్ రోల్ లో చాలా బాగా యాక్ట్ చేశారు. సిమ్రన్ గారు కూడా అటు కామెడీ టైమింగ్ లోను, ఇటు ఎమోషనల్ సీన్స్ లోను బాగా యాక్ట్ చేశారు. ఇంకా ఈ కిడ్ కమలేష్ గురించి అయితే చెప్పక్కర్లేదు. రియల్ కామెడీ, వన్ లైనర్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇంకా యోగ్ బాబు, ఎంఎస్ భాస్కర్ అండ్ రమేష్ తిలక్ గారు కూడా వాళ్ళకున్న రోల్స్ లో బాగానే చేశారు. మూవీలో కామెడీ అయితే అన్లిమిటెడ్. అసలు ప్రతి సీన్ లో కమలేష్ డైలాగ్స్ గానీ, యోగ్ బాబు గారి టైమింగ్ గానీ చాలా బాగున్నాయి. ఇంకా ర్యాండమ్ నైబర్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. ఒక సీన్ ఉంటది, పోలీస్ వ్యాన్ లో సీరియస్ సీన్ అది, కానీ సడన్ గా కామెడీ అయితే జనరేట్ అవుతుంది. ఆ సీన్ అయితే చాలా బాగా నవ్వుకున్నా. మూవీ చూస్తున్నంత సేపు ఒక్కటే అనిపించింది, డైరెక్టర్ గారు ఎలా తీశారు సార్, చాలా అంటే చాలా బాగా తీశారు అన్నట్టు చెప్తాం మర్చిపోయా. ఈ మూవీ డైరెక్టర్ ఒక యూట్యూబర్ అంట. కామెడీ ఉంది, మరి ఎమోషన్స్ ఉన్నాయా అంటే ఫుల్ ఉన్నాయి. ఫ్యామిలీ బాండింగ్, నైబర్ కైండ్నెస్ గురించి చెప్తారు, చాలా ఎమోషన్ వస్తుంది. డైరెక్టర్ అభిషాన్ జీవింత్ గారు కామెడీని, డ్రామాని పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేశారు. మూవీ ఎక్కడా బోర్ కొట్టదు. కామెడీతో, హార్ట్ టచింగ్ మూమెంట్స్ తో అలా వెళ్ళిపోతూ ఉంటది. సీన్ రోల్డన్స్ గారి మ్యూజిక్ కూడా సోల్ఫుల్ వైబ్ ఇస్తుంది. సినిమాటోగ్రఫీ బై అరవింద్ విశ్వనాథన్ గారు చాలా బాగుంది. చెన్నై కాలనీస్ కూడా చాలా బాగా చూపించారు. బోట్ సీన్స్ లో కొంచెం విఎఫ్ఎక్స్ వర్క్ చేసుంటే టైటానిక్ రేంజ్ లో ఉండేది. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఫైనల్ గా టూరిస్ట్ ఫ్యామిలీ ఈజ్ లైక్ ఏ ఫ్యామిలీ ప్యాక్, అందరికీ నచ్చుతుంది. కామెడీ, ఎమోషన్స్, మధ్యలో వచ్చే ట్విస్ట్ గానీ చాలా బాగున్నాయి. ఫ్యామిలీతో చూడండి, తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఓవరాల్ గా ఈ మూవీకి మేము ఇచ్చే గ్రేడ్ ఏ గ్రేడ్. ఒకవేళ మీరు మూవీ చూసుంటే మీకేమనిపించిందో కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ రివ్యూ చిట్ చాట్.